హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు నేను చామదుంపలు పచ్చిరొయ్యలు పులుసు చేయడం కోసం అని చెప్పి అరకిలో చామదుంపలు తీసుకున్నాను. వాటిని ఉడికించుకొని వాటి పొట్టంతా కూడా తీసి శుభ్రం చేసి ఇలా పెట్టుకున్నాను. వాటిని మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చామదుంపలు పచ్చిరొయ్యలు పులుసు కోసం అని చెప్పి నేను చింతపండు కూడా కొద్దిగా తీసుకొని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిరొయ్యలు కూడా ఈ ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా వేయించాలి. ఇలా వేయించుకొని తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద ఆనియన్ 4 పచ్చిమిర్చి కూడా దీనిలో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఒకసారి కలిపి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇలా మగ్గించి ఆనియన్స్ అన్నీ కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదండి, ఆ చామదుంపలను కూడా ఈ రొయ్యల్లో వేసేసుకోవాలి. దుంపలన్నిటిని కూడా ఈ రొయ్యల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కర్రీకి కావలసిన కారం 1.5 స్పూన్లు కారం వేసుకోవాలి. అలా కారం వేసుకున్న తర్వాత ఉప్పు రుచికి సరిపడా నేను 1.5 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వీటినన్నింటినీ కూడా ఒకసారి మొత్తం కలుపుకొని అలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఎలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి కర్రీ ఆల్రెడీ మనం ఎందుకంటే చామదుంపలు ముందే అలా ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. చామదుంపలు పచ్చిరొయ్యల కర్రీ పులుసు కోసం అని చెప్పి ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, చింతపండు పులుసుని కూడా ఈ చామదుంపలు పచ్చిరొయ్యల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఉడకనివ్వాలి. అసలు ఇలా ఉడికిన తర్వాత మనకి చామదుంపలు పచ్చిరొయ్యలు పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వస్తుందో ఫ్లేవరు, చాలా బాగా వచ్చింది. అసలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చామదుంపల కర్రీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎమ్మీగా చామదుంప పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.